ఓం నమో నారాయణయ్య అండి అందరికీ. మనం ఇప్పుడు వడిరాజ తీర్థర్ గురించి కొన్ని సందర్భాలు తెలుసుకున్నాం. ఆయన కంసాలి వాళ్ళకి ఎలాగ న్యాయం చేశారు, ఎలాగ వాళ్ళని అభివృద్ధిలోకి తెచ్చారు చూసాం కదా. ఆ తర్వాత ఇంకేం చేశారో చూద్దామండి. ఇప్పుడు వడిరాజ తీర్థర్ అంటే కాబోయే వాయుదేవుడండి. ఆయన సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందారు ఈ కంసాలి వాళ్ళు. అంటే బంగారం తయారు చేసేవాళ్ళు అండి. తరువాత ఆయన ఆనాడు సమాజంలో తక్కువ కులస్తులుగా భావించబడిన కోటేశ్వర బ్రాహ్మణులను కూడా చక్రాంకితాల ద్వారా ద్వైత మతంలోకి మార్చి ఆ కులస్తులకు కూడా సమాజంలో ఉన్నత స్థాయిని కల్పించారు వడిరాజ తీర్థర్. ఒక పర్యాయం ఉడిపి పీఠానికి అధిపతిగా పనిచేసిన తరువాత ఆయన భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించాడు. తాను చేసిన వివిధ పుణ్యక్షేత్రాల యొక్క ప్రత్యేకతలను ఆయన ఒక గ్రంథ రూపంలో సమాజానికి అందించారు. ఎంతో ప్రామాణికమైన గ్రంథంగా గుర్తింపబడిన ఆ గ్రంథం పేరు తీర్థ ప్రబంధము. ఆయన తాను పర్యటించిన ప్రదేశాలలో ఉన్న అన్ని ముఖ్య కేంద్రాలలోనూ విద్వత్ సభలు అంటే పండిత సభలు నిర్వహించారు. ఆ సభల సందర్భంలో తన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించి ద్వైత మత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని దేశమంతటా తెలియచేశారు ఆయన. ఒక సమయంలో వడిరాజ తీర్థర్ తిరుమల క్షేత్రానికి వెళ్ళారు. మహాభక్తుడైన ఆయనకు ఆ 7 కొండల పవిత్రమైన ఆ 7 కొండల పవిత్రమైన శాలిగ్రామాలలాగా కనిపించాయి. అంత పవిత్రమైన ఆ కొండల మీద కాళ్లతో నడవటానికి ఇష్టపడని వడిరాజ తీర్థర్ మోకాళ్ల మీద పాకుతూ 7 కొండలు ఎక్కి శ్రీనివాసుడికి దర్శించుకున్నారు. ఆ తరువాత ఆయన ఒక శాలగ్రామ హారాన్ని తిరుమల వాసునికి కానుకగా సమర్పించారు. వడిరాజ తీర్థర్ తన జీవిత కాలంలో మొత్తం 2 సార్లు భారతదేశ పర్యటన చేశారు. ఆనాడు అయోధ్యలో ఉన్న శ్రీ ముఖ్య ప్రాణ విగ్రహాన్ని తీసుకువచ్చి ఉడిపి మఠంలో ప్రతిష్ఠించారు. భారతదేశ తీర్థయాత్రలలో ఉన్న సమయంలో వడిరాజ పూనాలో ఉన్నప్పుడు చాతుర్మాస దీక్షను చెయ్యటానికి సంకల్పించారు. ఆ సమయంలో పూనాలో ఒక పండిత సభ జరుగుతున్నది. ఆ సభకు వచ్చిన వారందరూ శిశుపాల వధ అనే పద్య కావ్యాన్ని చాలా గొప్ప కావ్యంగా నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న వడిరాజు ఆ పండిత సభ నిర్వాహకులకు ఇలా వర్తమానం పంపించారు: నేను కూడా శిశుపాల వధ అంశం మీద ఒక గ్రంథాన్ని వ్రాసాను. అది శాస్త్రబద్ధంగా ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే నా గ్రంథాన్ని కూడా పోటీలో ఉంచి అందరికీ నచ్చితే నా గ్రంథాన్ని అత్యుత్తమ గ్రంథంగా ప్రకటించండి. అంతేకాకుండా వడిరాజ ఇంకొక విషయాన్ని కూడా ఆ పండిత సభ నిర్వాహకులకు ఇలా చెప్పారు: శిశుపాల వధ అన్న పేరు అశుభాన్ని సూచిస్తుంది. మహాత్ముడైన శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని తగ్గిస్తుంది. సరే, ఈయన వ్రాసిన గ్రంథంలో ఏ మాత్రం పస ఉన్నదో పరిశీలిద్దాం అని నిర్ణయించుకున్నారు ఆ పండిత సభ నిర్వాహకులు. వడిరాజ తీర్థర్ను పిలిచి, మీరు వ్రాసిన గ్రంథాన్ని కూడా మాకు ఇవ్వండి, దాన్ని పరిశీలిస్తాం అని ఆయనకు చెప్పారు. అప్పుడు వడిరాజ ఆ పండిత సభ
నిర్వాహకులతో ఇలా అన్నారు, నేను వ్రాసిన గ్రంథం ప్రస్తుతం ఉడిపిలో ఉంది. నాకు 3 వారాలు గడువు ఇవ్వండి. ఈలోగా ఎవరినైనా అక్కడకు పంపించి దాన్ని తెప్పించి మీకు అందిస్తాను అని చెప్పారు. వడిరాజు కోరిన విధంగానే 3 వారాల గడువును ఆయనకు ఇవ్వటానికి అంగీకరించారు ఆ సభా నిర్వాహకులు. అయితే ఆ పండిత సభ నిర్వాహకులకు తెలియని విషయం ఏమంటే, వడిరాజు అప్పటికి అసలు ఆ గ్రంథమే వ్రాయలేదని, కేవలం కొంతకాల వ్యవధి కోసమే అలా చెప్పారని. సరే, 3 వారాల సమయం అనగా 21 రోజుల వ్యవధి తనకు ఇవ్వబడింది అని అర్థం చేసుకున్న వడిరాజు వెంటనే తాళపత్రాలు ఘంటాన్ని తీసుకొని రుక్మిణీశ విజయం అనే గ్రంథాన్ని 19 రోజుల్లో శరవేగంతో రాశారు. తాము ఇచ్చిన 3 వారాల గడువుకి 2 రోజుల ముందే వడిరాజు తాను అక్కడే వ్రాసిన గ్రంథాన్ని పండిత సభ నిర్వాహకులకు అందచేశారు. అద్భుతమైన పాండిత్య శోభతో వెలిగిపోతున్న ఆ సంస్కృత గ్రంథం ఆ పండిత సభకు వచ్చి మహాపండితుల్ని కూడా నివ్వెరపడేలా చేసింది. చూశారు కదండి, వడిరాజ తీర్థర్ గారు ఎంత బాగా పాండిత్యం ఉన్నవారో. ఇంకా పైన ఇంకొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.